మై డియర్ సబ్స్క్రైబర్స్, ఇలాంటి వాళ్ళని చూస్తే ఎంత ప్రాణం చెల్లించిపోతుందో అసలు. ఏంటి అంటే మధ్యాహ్నం 12 అవుతుంది, ఎర్రటెండలో బయటికి ఎవ్వరు ఒక్కళ్ళు కూడా లేరు. కానీ ఎక్కడి నుంచో ఒక సౌండ్ వినపడుతుంది సన్నగా, బఠానీలు ఉప్పు శనగలు అని చెప్పేసి నేను వెళ్ళి డోర్ తీశాను. తీయగానే మా అమ్మ ఉంది, ఏం మా బఠానీలు కొంటావా అనింది. అసలు మా పిల్లలకి బఠానీలు ఉప్పు శనగలు తినడమే రాదు, అసలు వాళ్ళు చూడను కూడా చూడలేదు ఇప్పటివరకు. సరే మా అమ్మ కొంటాను రండి అని అంటే వచ్చి కూర్చుంది. మా అమ్మ నేను నీకు కొంత అమౌంట్ ఇస్తాను, తీసుకొని ఇంటికి వెళ్ళిపోతావా ఈ ఎర్రటెండలో తిరగకుండా అంటే, ఆహా లేదు ఇవన్నీ కొంటే ఇంటికి వెళ్తాను అనింది. ఇంకా సరే ఇక ఆమె కోసం అని చెప్పేసి కొన్ని బఠానీలు ఉప్పు శనగలు ఇంకా ఉన్నాయి కదా మరమరాలు మొత్తం తీసుకున్నాను. ఇంకా ఆమె అయితే ఇంకా హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతూ, అమ్మ నాకు వాటర్ ఇవ్వు నేను ట్యాబ్లెట్ వేసుకొని ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఆ ట్యాబ్లెట్ వేసుకొని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది. నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది. ఎందుకు హ్యాపీగా అనిపించిందంటే ఈ వయసులో కూడా ఆమె ఎవరి దగ్గర చేయి చాచకుండా ఆమె స్వతంత్రంగా సంపాదించుకోవాలన్న ఆమె కాన్ఫిడెన్స్ నాకైతే హ్యాపీ అనిపించి వీడియో తీస్తుంది.